హాయ్ అండి. ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఫ్రైడ్ రైస్ ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక 3. ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి 2 కట్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పోపు వేగిందండి. ఒకసారి కలుపుకొని మనం పప్పు అన్నీ వేసుకుని తాలింపు వేసుకుని పప్పుని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొంచెం పప్పు పలుకుల కింద ఉండాలి. ఆవకాయ పచ్చడి వేసుకోవాలి మీకు సరిపడినంత. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని బాగా కాసేపు మగ్గనిచ్చుకోవాలి. మగ్గిందండి. ఇప్పుడు వైట్ రైస్ వేసుకోవాలి. దానికి సరిపడగా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకోండి. అయిపోయిందండి. పప్పు ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు ట్రై చేసి మళ్ళీ చేశానండి. ఇప్పుడు వీడియోలో పెట్టాను. అయిపోయింది. గిన్నెలో తీసుకోవాలండి. పప్పులోని ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుని మనం మామూలు పప్పు తాలింపుకి అట్లా పప్పు ఎలా వండుకుంటామో టమాటా పప్పు అట్లా చేసుకొని దాన్ని నేను ఇట్లా పోపేసి దాంట్లో పప్పు ఆవకాయ పచ్చడి వేసి తాలింపు వేసానండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నోరు బాగాలేనప్పుడు ఏదైనా కమ్మగా తినాలన్నప్పుడు సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయి ఆవకాయ ఫ్రైడ్ రైస్, ఆవకాయ ముద్దపప్పు ఫ్రైడ్ రైస్ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ టిప్ అండి, కుక్కర్లో పెట్టి ఉడికించుకోవద్దండి. మెత్తగా ముద్దలుగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఇట్లా పప్పు బద్దల కింద ఉంటే ఫ్రైడ్ రైస్ చేసుకుంటే బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.